స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రిస్మస్ సంబరం మానవ కోటికి అనంత ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన పర్వదినం క్రిస్మస్. ఆత్మస్వరూపి అయిన దేవుడు రక్త మాంసములు కలిగిన వాడికి ఈ భూమి మీదకి అడుగుపెట్టిన దినం క్రిస్మస్. వెలుగు చీకటిలోనికి దూసుకుని వచ్చిన దినం క్రిస్మస్. పాపల మధ్యలోనికి పరిశుద్ధుడైన దేవుడు పావనుడుగా ఉద్భవించిన దినం క్రిస్మస్. ఈ పర్వదినాన క్రైస్తవ లోకము ఆయా స్థలాల్లో యేసుప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. మనము డిసెంబర్ 25 కాదు, 22 కాదు, జీవితాంతము ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుని మానాన్ని జ్ఞాపకం చేసుకున్న రుణస్థలమే. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిన గొప్ప ఏర్పాటును యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై చేసినారు. యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి నలుగురు సువార్తికుల్లో మార్కు, యోహాను అంత ఎక్కువగా నేరుగా రాయకపోయినా మత్తయి, లూకాలు సుదీర్ఘమైన కనీసం 2 అధ్యాయాలు పుట్టుకను గురించి వివరించడానికి కేటాయించినారు. మత్తయి 1వ అధ్యాయం 2వ అధ్యాయం, లూకా 1వ అధ్యాయం 2వ అధ్యాయం యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుప్రభు పుట్టుక ఒక చారిత్రాత్మకమైనది. మానవ కోటికి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను తీసుకుని వచ్చేది. ఆ పుట్టుకను గురించిన సంగతులు బైబిల్లో విస్తారంగా జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. ఒక వ్యక్తి భూమి మీదకి దిగి వస్తాడంటే ఆ వ్యక్తిని గురించిన ఆ ప్రవచనం కూడా ముందే గ్రంథస్థం చేయబడ్డ అట్లాగనే అది బైబిల్లో వినూత్నంగా గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. ఉదాహరణకు నేను మీ మధ్యలోనికి వస్తానంటే ఒక వారం 2 వారాలకు ముందు తెలుస్తుంది. ఇక్కడికి ఎవరైనా కలెక్టర్ వస్తారంటే ఒక వారం 2 వారాలు, సీఎం గారు వస్తారంటే నెల 2 నెలల ముందు తెలుస్తుంది. ఇంకెవళ్ళు వస్తున్నారని అంతే ముందు తెలుస్తుంది. సంవత్సరాల ముందు చెప్పరు కదా. 10 ఏళ్ళ తర్వాత నేను వస్తున్నాను నేను చెప్తానా? అలాగే సీఎం గారు చెప్తారా? గవర్నర్ గారు చెప్తారా? ఎంపీ చెప్తారా? పిఎం చెప్తారా? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఎందుకంటే కాలము అనిశ్చితము, జీవితం అనిశ్చితము, ఎలాగ మారుతుందో తెలియదు. లైఫ్ ఈజ్ డైనమిక్, థింగ్స్ ఆర్ డైనమిక్, పీరియడ్ ఈజ్ డైనమిక్, ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్. అన్నీ మారిపోతున్నాయి. ఒకే ఒక్కడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎట్లొస్తాడు చెప్పాడు, ఎప్పుడొస్తాడు చెప్పాడు, ఎక్కడొస్తాడో చెప్పాడు, ఎలాగొస్తాడో చెప్పాడు, ఎవరి కొరకు వస్తాడో చెప్పాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఎట్లా చెప్పినాడో అట్లే వచ్చినాడు. ఒకవేళ మీరు నిన్నే అడిగారు అనుకోండి, నేనే అడిగాను నిన్న మిమ్మల్ని, రేపు మా చర్చికి వస్తారా? వస్తామండి. ఎట్లా వస్తారు? బండిలో వస్తామని చెప్పారు. ఈరోజు బండిలో రాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే బండి రిపేర్ ఉంటుంది, వేరే వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు, పంచర్ ఉంటుంది, ఏదో జరిగింటాయి. మనం ఇలాగ వస్తామని చెప్పినా అలాగ రాలేము. కానీ యేసుప్రభు ఎలాగ ఈ భూమి మీదకి వస్తాడో, ఏ ఊర్లో వస్తాడో, ఏ గర్భాన్ని వస్తాడో, ఏ ఇంట్లో పుడతాడో, ఎలాగా ఎవరి కొరకు వస్తాడో అన్న సంగతులన్నీ వేల సంవత్సరాలకు ముందే చెప్పబడ్డాయి. ఒక రోజు ముందు కాదు, ఒక వారం ముందు కాదు, ఒక నెల ముందు కాదు, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇందాక నేను చదివాను కదా, సంఖ్యాకాండం 24:17లో నక్షత్రము ఉదయించును కొన్ని వేల సంవత్సరాల క్రితం అని చెప్పబడుతూ వచ్చింది. ఆ వేల సంవత్సరాల క్రితం అంతా ఈ ప్రవక్తలు ఇవన్నీ మనకు ప్రవచిస్తూ వచ్చిన దైవాత్మ. వీళ్ళు చూసింటారు కదా, ఎవరైనా మన దగ్గరికి విఐపీలు వస్తారు కదా, కలెక్టర్ గారు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం, పిఎం వస్తారంటే, పలానా ఊరికి వస్తారంటే ఆ వచ్చే మార్గం అంతట్లో ఎయిర్పోర్ట్లో బ్యానర్లు కట్టింటారు, స్వాగతం 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 అని. ఫ్లెక్సీలు అంటాం మనం, డిజిటల్ ఫ్లెక్సీలు. అలాగే యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తాడని బయట ఫ్లెక్సీలు కాదు కట్టిండేది, బైబిల్లో ఫ్లెక్సీలు కట్టారు. అలాంటి వాళ్ళు యెషయా అగ్రగణ్యుడు. అలాంటి వాళ్ళు జకర్యాలు కట్టారు. అలాంటి వాళ్ళు మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ కట్టారు. అలాంటి వాళ్ళు మోషే లాంటి వాళ్ళు కూడా ఆదికాండం, సంఖ్యాకాండంలో ఫ్లెక్సీలు కట్టారు. ఇలాగ డిజిటల్ డిస్ప్లే అయితే గాలికి కొట్టకపోద్ది, అందుకే దానికి మధ్యలో రంధ్రాలు పెట్టింటారు. కలర్ పోద్దు. 1000 సంవత్సరాల కింద ఎవడానికి కడతారు ఫ్లెక్సీ, పలానా ఆయన వస్తాడని. అండ్ దిస్ ఈజ్ గాడ్, దిస్ ఈజ్ బైబిల్, దిస్ ఈజ్ ప్రాఫసీ. అందుకే ఇది అసమానం, అద్భుతం, అతి శ్రేష్టం. యేసుప్రభు యొక్క పుట్టుక
5 కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేశాడు. సాధారణంగా మనకి 2 కోణాలు ఉంటాయి. మామూలుగా అంతే డైరెక్షన్స్ లేదా డైమెన్షన్స్ అంటాం. 3D, 2D, 2 డైమెన్షనల్ పిక్చర్. అంటే మన ముందు భాగం, వెనక భాగం కనిపిస్తుంది. 2 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ పిక్చర్ అంటే ఇటు తిరిగినా కూడా కనిపిస్తుందంట. కొన్నిసార్లు మూవీస్ అవి చూసింటారు. 4 డైమెన్షనల్ పిక్చర్ కూడా ఉంటుంది. అంటే 4 కోణాల్లో కనిపిస్తుంది. మీకు తెలుసు కదా. అలాగే బైబిల్ యేసుప్రభు యొక్క పుట్టుక 5 కోణాల్లో మనం చూస్తాం. భూమి మీద అన్నిటికంటే ఎక్కువ కోణాలు ఉన్నది ఏంటి తెలుసా మీకు? తెలియదు అనుకుంటా. మీరు నమ్మరు చెప్తే. మీ దగ్గర కూడా ఉండొచ్చు. మీలాంటి ధనవంతులు, కృష్ణా జిల్లా అంటే ధనవంతులే. డైమండ్, వజ్రము 52 కోణాలు ఉంటాయి. 52. దేనికన్నా అన్ని కోణాలు చూసారా మీరు? అంటే మనకే తెలియదు అది ఎట్లా, ఏ కోణంలో ఎలాగ తిరుగుతుందో. అందుకే యేసుప్రభు వారి యొక్క కోణము, ఆయనే పరలోక వజ్రం. అదే కాలమైన బంగారం అని చూచిన వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపులు పచ్చల కంటే గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు. మొదటి కోణం యెషయా గ్రంథం 7వ అధ్యాయము 9వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఐజయా చాప్టర్ 9 వర్స్ 6. యెషయా 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టును కాదు, నాట్ ఫ్యూచర్, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కాదు. పుట్టును కాదు, పుట్టెను. అంటే యెషయా దృష్టిలో యేసుప్రభు ఎప్పుడో పుట్టేసాడు. అంటే దైవవాక్య ప్రకారము కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని గలతీ 4:4లో చెప్పబడింది. ఎప్పుడో వాళ్ళ ప్రవచనంలోనే చూసేశారు. అందుకే వాళ్ళు ఏం రాశారంటే చైల్డ్ ఈజ్ బార్న్, నాట్ విల్ బి బార్న్. ఏ చైల్డ్ విల్ బి బార్న్ కాదు. ఇంగ్లీష్లో ఏం రాశారు? ఏ చైల్డ్ ఈజ్ బార్న్. తెలుగులో పుట్టెను. అంటే యెషయా దినాల్లోనే క్రిస్మస్ అయిపోయింది. ఎప్పుడు క్రిస్మస్? ఈ క్రిస్మస్ జరుగుతూనే ఉంది. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా. క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ఆన్ December 25th. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎటర్నిటీ గోయింగ్ టు ఎండ్ ఇన్ ఎటర్నిటీ. దట్ ఈస్ కాల్డ్ ట్రూ రియల్ క్రిస్మస్. డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే క్రిస్మస్ కాదు. నిత్యత్వంలో ఆరంభించబడింది, నిత్యత్వంలో అది ముగించబడుతుంది. అందుకే ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఇందాక శిష్యుని గురించి మనం చూసినాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11. వారు ఆ శిశువును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి అనే మాటలన్నీ వాక్యంలో రాయబడుతూ వచ్చి, ఆ శిశువు యొక్క ప్రాధాన్యత ఏంటి? చాలా మంది శిష్యులు జన్మించింటారు కదా. ఇప్పుడు విజయవాడలో అనుకోండి, ఈరోజు చాలా మంది పుట్టినోళ్ళు ఉంటారు, రేపు చాలా మంది పుట్టేవాళ్ళు ఉంటారు, నిన్న చాలా మంది పుట్టినోళ్ళు ఉంటారు. వై ఇస్ దిస్ బాయ్ సో ప్రామినెంట్ అండ్ బేబీ సో ఎక్స్ట్రాడినరీ? ఎందుకు ఈ శిష్యు మాత్రం అంత ప్రాధాన్యం? ఈ ప్రవచనకు సంబంధించిన శిష్యు, దేవుడైన శిష్యు, మానవాకారాన్ని భూమి మీదకి దిగివచ్చిన శిష్యు. అందుకని ఈ శిష్యువు మనుషులందరి పాపాలు మోసుకుని వెళ్ళటానికి మానవుడుగా దిగి వచ్చినవాడు. ఇది వాక్య ప్రకారం మనకేం జ్ఞాపం చేస్తుందంటే ఆయన మానవత్వాన్ని. ఇట్ టాక్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ. మానవత్వాన్ని జ్ఞాపం చేస్తుంది. మనుషుడు మొదట మానవత్వం చాలా ప్రాముఖ్యం. మానవత్వము లేకపోతే ఎక్కడికి పోతాడంటే క్రూరత్వంలోనికి పోతాడు. అందుకనే మానవత్వం అనేది, ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటాం అనుకోండి. నేను నిన్న రైలు దగ్గర ట్రైన్ ఎక్కేసి వస్తున్నా. ఒక స్టేషన్ పేరు చెప్పనులే, ఒక స్టేషన్లో రైలు ఆగింది. మీకు తెలుసు కదా, ఇంకా ఆగక మునిపే వెండర్స్ ఉంటారు, సమోసాలు అమ్ముకునే వాళ్ళు, టీ వాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు ఏం పట్టించుకోరు, ట్రైన్ వాళ్ళదే. అందుకనే ప్యాసింజర్లు ఎంతమంది ఎన్ని భద్రంగా నిలబడినా తలుపుల దగ్గర వాళ్ళే లోపలికి వచ్చేస్తుంటారు. అలాగే లోపలికి వస్తున్నాడు, కాలు జారింది, కింద పడ్డాడు, కాలు కట్. చూడబుద్ధి కాలేదు. నేను సాధారణంగా చూడను, కష్టం అనిపిస్తుంది, కానీ చూడబుద్ధి కాలేదు. కళ్ళెదురికి కొన్ని ఆపదలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది గిట్టుతున్నారు. ఈ పుట్టిన యేసు
మానవ రక్షణ కొరకై భూమి మీదకి దిగి వచ్చిన ఆయన మరణము ద్వారా అశేషమైన మానవాళికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన. అందుకే ఏ బేబీ ఈజ్ బార్న్, రక్షకుడు శిశువు పుట్టాడు. ఈయన ఒకేసారి ఉన్నట్టుండి 33.5 సంవత్సరాల లోపల ఆయన అలాగ ప్రత్యక్షమై అలాగ శిలువ మీదకి పోయి అలాగ చనిపోయి అలాగ లేచి అలా ఇట్స్ ఆల్ హిమ్. ఆయన మానవుడిగా ఈ భూమి మీద జన్మించి, అంటే మానవులు భూమి మీద ఎలాగ జన్మిస్తారో అలాగే మనుషులైతే పాపంతో జన్మిస్తారు. ఆయన పాపము లేని వాడిగా జన్మించి, పాపం ఎరగని వాడిగా జన్మించిన, పాపము చేయని వాడిగా జీవించినాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒకడు సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఆయన పేరు యేసు. మనమందరం ఏమని సవాలు విసరగలము? నాలో పాపం లేదని మీలో ఎవడు చెప్పగలడు? ఇజ్ ఇట్ నాట్ ట్రూ? పాపం ఎక్కడుంది? రక్తం ఎక్కడ ప్రవహిస్తే అక్కడంతా పాపం ఉంది. రక్తం ప్రవహించిన భాగం మాత్రమే పాపం లేదు. ఎందుకంటే రక్తమే ప్రాణం, పాపమే ప్రాణం, అబద్ధాల ప్రాణం, మోసం ప్రాణం, వంచన ప్రాణం, కైక్తి పాపం, ఇవన్నిటినీ మనుషుడు రంగరించుకుని పాపంతోనే జీవిస్తున్న మానవాళి కొరకై పాపాన్ని క్షమించటానికి యేసు ప్రభువారు రక్త మాంసంలో కలిగి భూమి మీద ఉద్భవించిన ఆయన పేరే శిశువు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఏ సేవియర్ ఈజ్ ఏ చైల్డ్ ఈజ్ బార్న్, శిశువు ఉద్భవించినాడు. ఆయన మానవత్వాన్ని ఇది మనకు తెలియ చూపిస్తుంది. ఇందాక నేను చెప్పిన విషయం చెప్పాను కదా, రైల్వే స్టేషన్లో ఆ వెండర్ సమోసాలు అమ్ముకుని ఆయన కింద పడిపోతే ఇప్పుడు వచ్చి అడుగుతారు, ఏ కులం నీది, ఏ మతం నీది, ఏ ఊరు నీది అని అడుగుతారా? మానవత్వం వెంటనే ఏం చేస్తుంది? స్పందిస్తుంది. ఎవళ్ళో పడిపోయాడని లేపుతున్నారు, రకరకాల వాళ్ళు, ప్యాసింజర్స్ లేపుతున్నారు, అలాగే వెండర్స్, తనతో పాటు ఉన్న వాళ్ళు వెండర్స్ లేపుతున్నారు, తర్వాత పోలీసులు వచ్చినారు, రైల్వే అఫీషియల్స్ వచ్చినారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కులం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మతం ఉండొచ్చు. అందరు కలిసి ఇప్పుడు ఏం ప్రదర్శించినారు? అక్కడ మానవత్వం ప్రదర్శించారు. మా కళ్ళదిటే బయట తీసినారు, అంబులెన్స్ వచ్చింది. సరే, దాని తర్వాత జరిగే మీకు తెలుసు. అంబులెన్స్లో తీసుకుని వెళ్ళి ఒక మనిషి ఒక ఆపదలో ఉన్నప్పుడు పడిపోతే మానవత్వం స్పందిస్తుంది. అలాగే మనం అందరం పాపంలో పడిపోయినప్పుడు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా రక్తసిక్తమై ఉన్నప్పుడు దేవుడు మానవత్వాన్ని ప్రదర్శించి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన అదే క్రిస్మస్. కులం చూస్తే రాలేడు, ప్రాంతం చూస్తే రాలేడు, అందం చూస్తే రాలేడు, చదువు చూస్తే రాలేడు, వయసు చూస్తే రాలేడు, జ్ఞానం చూస్తే రాలేడు, మానవత్వం చూస్తే మాత్రమే రాగల. అదే దేవుడు మనుషుని కొరకు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. శిశువు పుట్టెను, టాక్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ, మానవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ మానవత్వమే లేకపోతే క్రూరత్వం. క్రూరత్వం ఏమి చేస్తుందో నాకంటే మీకు బాగా తెలుసు. తల్లి, తండ్రి, బిడ్డ, ప్రాంతము, మనిషి, పశువు ఏం చూడకుండా ప్రధాన్ని నష్టపరచడానికి, నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని క్రూరత్వం అనొచ్చు. దేవుడు మానవత్వం కలిగి మనుషుడిగా ఈ భూమి మీదకి వచ్చిన అదే క్రిస్మస్. రెండవది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 verse 6. ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 verse 6. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, లేదా తెలుగులో 7 ఉంది, 7వ వచనం నేను చదువుతా. ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 verse 7. ఫిలిప్పీ 2:7. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే ఎలాగ పుట్టాడు? మనుషుని పోలికగా, బోర్న్ యాజ్ ఎ మ్యాన్, ఒక మనుష్యుడిగా ఈ భూమి మీదకి జన్మించిన. మనుషుని యొక్క ఆకారం అమీబా ఆకారంలో జన్మించలేదు, జంతువు ఆకారంలో జన్మించలేదు, ఆ ఒక వృక్షం యొక్క ఆకారంలో జన్మించలేదు. హి వాజ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్. ఒక మనుషుని కొరకు మనుషుడే పుట్ట. అందుకని
ఆయన మనుష్యుడిగా పుట్టి అంటే మనుషునికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, 2 కళ్ళు ఎలాగ మనుషుడు పైనుండి కింద దాకా ఉంటాడో, ఆ వ్యక్తినే మనం మనిషి అంటాం. ఆ మనుష్యుడిగా ఆయన పుట్టి, దాసుని స్వరూపాన్ని ధరించుకొని, రిక్తునిగా చేసుకొని గాడ్ బికేమ్ ఎంప్టీ. దేవుడు రిక్తుడయ్యాడు. ఎంప్టీ అంటే ఏమి లేనివాడుగా అయ్యాడు. ఏమి లేనివాడిగా దేవుడు ఏదో మనం చూస్తామా? మామూలు మనం దేవుడిని మనకంటే బాగా రిచ్‌గా ఉండాలని అనుకుంటాం. కానీ దేవుడు యేసుప్రభు వారు మనందరికంటే పేదవాడిగా ఈ భూమి మీద జన్మించిన. దేర్ ఈస్ నో హ్యూమన్ బీయింగ్ దట్ వాస్ బోర్న్ లైక్ హిమ్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ ఆల్ ద 6000 ఇయర్స్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసు ప్రభువు వలె దీనంగా ఈ భూమి మీద జన్మించిన మనిషి లేడు, ఉండడు, ఉండబోడు. అదే బైబిల్ సెలవిస్తుంది. అదే క్రిస్మస్. ఎందుకంత దీనుడిగా మార్చబడ్డాడు? డబ్బులు లేక దేవుడు అనుకుంటే ఏముంది? తెలుసు కదా! ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. దేవునిది కానిది ఏముంది? అంతా దేవుడిది, అంతా భగవంతునిదే అంటాం కదా! ఆ భగవంతునిదే మనమే కొద్దిగా తీసుకొని కొంతకాలం భూమి మీద యాత్రికులుగా జీవిస్తూ వస్తాం. దేవునికి సమస్తం కలిగి ఉండి ఏమి లేనివాడిగా జీవించడం గొప్ప సంగతి. మీకు చాలా డబ్బులుండి ఏమి లేనివాడిగా జీవించడమే గొప్ప సంగతి. ఇంతుండి ఇంత జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నగలు లేకపోయినా రోళ్ళు గోల్డ్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనిషి నైజం ఇది. ఏమి లేకపోయినా ఉన్నట్టు కనిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మామూలు ఏంటి ఒప్పో ఫోనో, ఓ ప్లస్ ఫోనో పెట్టుకొని దానికి వెనక యాపిల్ కవర్ ఎంచుకునే వాళ్ళు కూడా చాలా మంది. దిస్ ఈస్ ద సూడో టైప్ ఆఫ్ మనిషి గొప్పగా బయటికి కనిపించాలని కోరతాడు. అంతా యాపిలే కనిపించాలని అనుకుంటాడు. ఫోన్ యాపిలే, చెప్పుల యాపిలే, కంప్యూటర్ యాపిలే, ల్యాప్టాప్ యాపిలే, ఐప్యాడ్ యాపిలే, అంతా కొరికిన యాపిలే. మనిషి లోపల మాత్రం కాదు. అలాగే మనిషి లేకపోయినా ఉన్నట్లు కనపడాలని మనిషిని యొక్క స్వభావం. దేవుని స్వభావం ఏంటంటే ఉన్నవాడై ఉండి లేనివాడిగా దిగి వచ్చినాడు. మీ లోకంలో చూస్తుంటారు కదా, ఎవళ్ళైనా మనుషులు 3 రకాలు మీకు తెలుసు కదా, మరలా చెప్తా. మొదటి రకం ఏంటంటే నీది నాదే, నాది నాదే అనేవాళ్ళు. అంటే మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు కూడా మా ఇంటికి అంతే దూరం. మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం, మీరు భోజనానికి పిలిస్తే మేము పిలుస్తాం, మీరు బట్టలు పెడితే మేము కూడా బట్టలు పెడతాం, మీరు మంచిగా చూస్తే మంచిగా మేము చూస్తాం. ఇది మొదటి రకం. రెండో రకం ఏంటంటే నాది నాదే, మీది కూడా నాదే. వీళ్ళనే కబ్జాదారులు అని అంటారు. ఈశ్వరులు వాళ్ళకి అనిపిస్తుంటారు మనకి, వాళ్ళదే ఉంటుంది. మంది కూడా వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మన సమయం కానీ, డబ్బు కానీ, స్థలాలు, ఇంకా మీకు అంతా తెలుసు కదా, అందుకే అందరు చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఉంటారు. నాది నాదే, మీది కూడా నాదే. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే మీది మీదే, నాది కూడా మీదే. అదే యేసు. మీది మీదే, నాది కూడా మీదే. అంటే భూమి ఆకాశం నాదే, కానీ మీకే ఇస్తుంది. గాలి నాదే, మీకే ఇస్తున్నా. సూర్యుడు వెలుతురు నాదే, మీకే ఇస్తున్నా. మీరు సమస్తం ప్రాణం నాదే, మీకే ఇస్తున్నా. రక్తమాంసాలు నావే, మీకే ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి, మనం మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా? మనం ఏ రకమో తెలియదా? నాలుగో రకం కదా. ప్రభు బల దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క మనసు ఇది ఆయన రాసిందే, బైబిల్లో రాయబడింది. 2వ అధ్యాయం 5వ వచనం ఫిలిప్పీల్లో, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును, లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బి ఇన్ యూ. క్రీస్తు మనస్సు ఇది. ఏంటి క్రీస్తు మనస్సు? మీది మీదే, నాది కూడా మీవే. అందుకే రోమపత్రికలో దీన్ని యాంప్లిఫై చేసి రాస్తున్నాడు, నావన్నీ మీవే, ఆల్ మైన్ ఆడతాయి. ఎవళ్ళని అలాగంటారండి? ఒకే ఒకడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అన్నాడు, మీది మీదే, నాది కూడా మీదే. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన రిక్తుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన. ఆయన పుట్టినప్పుడు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏమో తెలుసా? మీ ఇంట్లో ఎవరైనా బంధువులు పుట్టారనుకో, గిఫ్ట్లు ఎలాగ తీసుకెళ్తారు? 1 జత, 2 జతలు, 3 జతలు, మినిమం 1/2 డజను మంచి తీసుకొని చక్కగా వాటిని ప్యాక్ చేసుకొని పోతారు. పాత బట్టలు మా ఇంట్లో మేము వాడినవి, మసి బట్టలు ఇట్లాంటివన్నీ తీసుకొని పుట్టిన పిల్లని గిఫ్ట్గా ఇచ్చినామని వాళ్ళు చేయొద్దండి. ఒకే ఒక్కడు అలాంటిది గిఫ్ట్గా పొందాడు, ఆయన పేరు యేసు. ఆయన పుట్టినప్పుడు వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోవటానికి డబ్బులు లేవు, కొనియటానికి బంధువులు లేరు,
మేము అది కృష్ణా జిల్లాలో వాళ్ళు లేరు, ధనవంతులు లేరు, మానవత్వం ప్రదర్శించేవాళ్ళు లేరు. ఆ బాలింతైన తల్లి తను ఎప్పుడో వాడిన పాత బట్టలన్నీ దాన్ని బైబిల్లో రాశారు. పొత్తి గుడ్డలు, స్విల్లింగ్ క్లాత్స్ అవన్నీ ఆయనకు చుట్టి వెట్టగలిగించడానికి ఇష్టపడతాడు. సాధారణంగా చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుందని అన్ని కొత్తవి, లేకపోతే దాన్ని ఏదేంటి డెటాల్ ఇట్లాంటి దాంతో శుభ్రం చేసి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటారు. మరి యేసుప్రభు వారు పుట్టినప్పుడు అట్లాంటివన్నీ ఎక్కడున్నాయి? డెటాల్ ఎక్కడుంది? జాన్సన్ బేబీ ఎక్కడున్నాయి? ఎంత తగ్గింపు! ఆయన దేవుడు అయ్యుండి మానవుడికి భూమి దిగి దిగి వచ్చిండు. ఎవరైనా ఇలాగ పుడతారా? ఆయనకి ఏ ధనవంతుల ఇంట్లో పుట్టే ఆప్షన్ ఉంది, చాయిస్ ఉంది. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది అనుకోండి, మీరు ఎవరింట్లో పుట్టాలనుకున్నారు, ఇంకొక జన్మ అనేది ఉంటే అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఇంట్లో పుట్టానో, ఏ ఊర్లో పుట్టానో, ఎక్కడ పుట్టానో అక్కడ మాత్రం వద్దు. ఏ అంబానీ ఇంట్లోనో, ఏ అదాని ఇంట్లోనో, ఏ రాజీవ్ గాంధీ, అదేంటి సోనియా గాంధీ, ఇంక ఇక్కడ ఇండియాలోనే వద్దు, ట్రంప్. లేకపోతే ఇదంతా వద్దండి, మిడిల్ ఈస్ట్లో వీళ్ళు షేక్లు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళలో పుట్టాలని అనుకుంటాం. ఎవరు కాదనుకుంటాం డబ్బు, ఎవరు కాదనుకుంటాం సుఖ సౌఖ్యాలు, ఎవరు కాదనుకుంటాం లగ్జరీలు, ఎవరు కాదనుకుంటాం పేరు ప్రఖ్యాతులు, ఎవరు కాదనుకుంటాం ధనఘనతలు, ఎవరు కాదనుకుంటాం వస్త్ర సంపద. ఒకే ఒక్కడు కాదనుకున్నాడు, ఆయన పేరు యేసు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన మానవుడిగా పుట్టి గాడ్ బికేమ్. ఇది మర్మం. బైబిల్లో కొత్త నిబంధనలో 20 పైచిలకు మర్మాలు ఉన్నాయి. 2 మర్మాలు మాత్రం గ్రేట్ మిస్టరీస్ అని రాశారు, గొప్ప మర్మాలు. దాంట్లో ఒకటి ఏంటంటే యేసుప్రభు వారు 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పది. గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, దట్ గాడ్ బికేమ్. దేవుడు మనుషుడయ్యాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేము, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మనము. మామూలుగా చెప్పేటప్పుడు ఎవడన్నా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకునేటప్పుడు నేనంటే నీకెందుకు ఇష్టమో చెప్పు అని అన్నారనుకో, చెప్పలేనులే, కానీ అది మాత్రం ఇష్టమే. ఇష్టం అనేది చెప్పలేవు. మరి దేవుడు మానవుడు ఎలాగయ్యాడు అనేది ఇంకెలాగ చెప్తాం? ఈ నోటితో ఎలాగ చెప్పడానికి వీలవుద్ది? ఈ చెవులు ఎలా గ్రహిస్తాయి? ఈ హృదయం ఎలాగ భద్రపరుచుకుంటుంది? ఈ మానవ జ్ఞానానికి ఎలాగ అర్థమవుతుంది? మానవ జ్ఞానానికి అర్థమైతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనిషికి తెలిస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన ఎవరు అవుతాడు? మనిషి అవుతాడు. ఇంకో మనిషిని గురించి నీకు బాగా తెలుసు అంటే ఆయన మనిషి అవుతాడు, కానీ దేవుడు కాడు. దేవుడు మానవ జ్ఞానానికి, గ్రహింపుకు, ఆలోచనకు అతీతుడు. ఆయనను గురించి విశ్వమంతా, అణువు పరమాణు అంతా కూడా మనుషుడు గ్రహించాడు. కొంతమంది చెప్తుంటాం కదా, అయ్యా యేసుప్రభుని నమ్మకం అంటే నాకు బాగా తెలిసిన తర్వాత నమ్ముకుంటానులే. నీకు బాగా ఎట్ట తెలుస్తుంది? నీ శరీరంలో 5 అడుగుల శరీరంలోని అవయవాలు ఎలాగ పనిచేస్తే నీకు తెలియదు. నీ మొబైల్ ఫోన్ ఎలాగ పనిచేస్తుందో నీకు తెలియదు. నీవు చూసి నీ కళ్ళు ఎలాగ పనిచేస్తే నీకు తెలియదు. తెలుసా? తెలియదు. కళ్ళు నీకు తెలియదు, నీ శరీరంలో అవయవాలు ఎలాగ పనిచేస్తాయో తెలియదు, నీ జీవితం అంటేనే నీకు తెలియదు. నిన్ను గురించి నీకే తెలియనప్పుడు నిన్ను సృష్టించిన దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలని, లేదా పూర్తిగా తెలుసుకున్న తర్వాత నమ్ముతున్నాను అనుకోవడం జ్ఞానమా అజ్ఞానమా? తప్పించుకునే మార్గం. దేవుని తెలుసుకొని కాదు నమ్మాల్సింది, విని నమ్మాలి. అందుకే రోమాలో రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగు. గాబ్రియల్ దూత కూడా మరేకి చెప్పటానికి వచ్చింది, వినింది, ఆమె నమ్మింది. తూర్పు దేశ జ్ఞానులకు విన్నారు, నమ్మినారు. గొర్రెల కాపర్లు విన్నారు, నమ్మినారు. వింటే ఆశీర్వాదంలోనికి వస్తారు. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయన మనుష్యుడిగా పుట్టి పేదనాడుగా జన్మించిన, రిక్తుడిగా జన్మించిన, రిక్తుడిగా జీవించిన ఒక మనుషుడు ధనవంతుడై ఉంది. మనము పేదరికంలో ఉన్నప్పుడు మనల్ని ధనవంతులు చేయటానికి పేదడయ్యేవారిని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే పేదవాళ్ళే ధనవంతులు అవుతారు సంవత్సరంలోకే. హౌ టు బికమ్ రిచ్ ఓవర్ నైట్. వాళ్ళు ఎవరు వ్యాపారస్తులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు. మనకి అనిపిస్తుంది, అరే మన క్లాస్మేటే, మన జూనియరే, మన ఇరుగు పొరుగు, మొన్న మన గెలిచాడు ఎలక్షన్లో, అప్పుడే ఇంత సంపాదించేసాడు ఏంటి? దట్ ఈస్ ద వరల్డ్. అదే లోకం అంతే. పేదవాడు ధనవంతుడు కావడానికి ప్రయాసపడతాడు. దట్ ఈస్ వరల్డ్. ద గాడ్ హూ వాజ్ రిచ్ బికేమ్ మ్యాన్. దట్ ఈస్ గాడ్.
మనిషి అంటే ఏమంటే పేదరికంలో నుండి ధనవంతుడు కావాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏమంటే ధనవంతుడైండి మనిషిని కొరకు పేదవాడుగా ప్రయత్నం చేశాడు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు. ఆయన పేరు యేసు అని మేము ప్రకటిస్తున్నాం. ఎందుకు అలాగా అయ్యాడు అని మీరు ప్రశ్నిస్తే, ఈ బికేమ్ లైక్ దట్ సో దట్ యూ బికేమ్ రిచ్. మనల్ని ధనవంతులుగా చేయట కొరకే. అందుకే అపోస్తలుడైన పౌలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యిండియు మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడాయను. దేవుడేంటి, దరిద్రుడేంటి? దేవుడు అనే పదానికి దరిద్రుడు అనే పదానికి పొంతం లేదు, కుదరదు. ఆ రెండు మ్యాచ్ కావు, మిస్ మ్యాచ్. బట్ హియర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ద మ్యాచ్డ్. అవే మ్యాచ్ అయింది. యెరూషలేముకి అల్లంత దూరాన్ని కల్వరి శిలువ మీద మ్యాచ్ అయ్యాయి. గాడ్ బికమ్ ఎంప్టీ. దేవుడు దరిద్రుడయ్యాడు ఆ శిలువలో. ఆ రెండు కలిసిన స్థలం అదే. ఎందుకు అలా కలిసాయంటే, దరిద్రుడైన మానవుడు పాపం చేత కొట్టిమిట్టాడుతూ దిక్కు లేకుండా, నిరీక్షణకు ఆధారం లేకుండా, ఏం చేయాలో తేలియకుండా, మనుషుడు చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు, కానీ చిన్నది కూడా తాను పరిష్కరించుకోలేడు. అలాంటి బలహీనుడైన మానవుని బలవంతుడు చేయటి కొరకే, పాపంతో ఉన్న మానవుని పాపాన్ని క్షమించటి కొరకాయి, లోకములో ఉన్న మానవుని పరలోకానికి తీసుకుని వెళ్ళటి కొరకై, దుఃఖముతో ఉన్న మానవుని కన్నీరు తుడుచుట కొరకై, గాయంతో ఉన్న మానవుని గాయాలు కట్టట కొరకై, బంధకాల్లో ఉన్న మానవుని బంధకాల నుండి విడిపించట కొరకై, సంఖ్యలలో ఉన్న మానవుని యొక్క సంఖ్యలు తొత్తునీళ్ళుగా చేయట కొరకై దేవుడు మానవుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి రిక్తుడుగా చేయబడి, సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఆయన పేరు యేసు. అదే క్రిస్మస్. ఇప్పటిదాకా 2 కోణాలు చూసినాం. మొదటిది ఏంటి? ఏ చైల్డ్ ఈజ్ బోర్న్. శిశువు జన్మించినాడు. టాక్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ, మానవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది, ఏ మ్యాన్ ఈజ్ బోర్న్. మనుషుడిగా ఆయన పుట్టాడు. టాక్స్ అబౌట్ హిస్ హ్యూమిలిటీ, తగ్గింపు, దీనత్వాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవది చూస్తామా? యోహాను సువార్త, జాన్ చాప్టర్ 18. యోహాను సువార్త 18వ అధ్యాయం. మనకి తెలుగులో 37, 38 కలిసిన నేను చదువుతా. జాన్ చాప్టర్ 18 వర్స్ 37 and 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. నీ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు పుట్టి తిని వచ్చి తిని. వై ఈజ్ క్రిస్మస్? వై షుడ్ గాడ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఈ లోకానికి దేవుడు ఎందుకు రావాలా? ఇదొక కారణం ఇక్కడ రాశాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టి తిని. క్రైస్ట్ ఇస్ ట్రూత్. యేసే సత్యం. ఇక్కడ విచిత్రం ఏమో తెలుసా? పిలాతు అని ఒక ఆయన అన్నాడు. ఆయన గవర్నర్, అధిపతి. ఆయనకి సత్యం అంటే తెలియదు, కానీ సత్యాన్ని గురించి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. ఇలాగ జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు లోకంలో. అదే మనం చూస్తాం. యేసుప్రభువు వారు ఇలాగ సెలవు ఇచ్చినాడు. లూకాసు వార్త 18లో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆయనకు బైబిల్లో రాయబడిన పేరు ఏంటంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అసలు న్యాయాధిపతి అంటే ఏంటి? న్యాయం తీర్చాలా. కానీ బైబిల్లో ఏం రాశారు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అయినా పేరేమో న్యాయాధిపతి, టైటిల్ ఏమో, బిరుదేమో అన్యాయస్తుడు. అన్యాయస్తుడు న్యాయం ఏం తీరుస్తాడు? అంటే ఎంత భిన్నంగా ఉంటుంది చూడండి. ఉద్యోగానికి వారి బిరుదుకి ఎంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. ఇక్కడ పిలాతు గవర్నర్, గొప్పవాడు. సత్యం గురించి తెలియాలి కదా. సత్యమేవ జయతే. తెలీదు ఆయనకి. అలాంటి ఆయన యేసుప్రభుని చాలా ప్రశ్నలు వేసినాడు. దాంట్లో ఒకటి ఏంటంటే, నీవు రాసువా? యేసుప్రభు శిలువ దగ్గరికి వెళ్ళక మనపు పిలాతు ఎన్ని ప్రశ్నలు వేసాడు తెలుసు యేసుప్రభుకి? కనీసం 5 ప్రశ్నలు వేసిన. దాంట్లో ఒక ప్రశ్న, ఆర్ట్ దౌ కింగ్? నీవు రాజువా? ఒక రాజును ఎవరు తీర్పు తీరుస్తున్నారు? గవర్నర్. గవర్నర్ ఎక్కువ, రాజు ఎక్కువ? అదే బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఒక రాజు అయ్యింది మనందరి కొరకే శిలువ మీదకి వెళ్ళటానికి. యేసుప్రభు వారు గవర్నర్తో తీర్పు తీర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరవలేదు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక వ్యక్తి నేరారోపణ చేయబడినప్పుడు ఒక రాత్రిలోనే నేరారోపణ చేసి పడింది, తీర్పు వచ్చింది, చనిపోయింది, అన్నీ మీరు ఎప్పుడైనా విన్నారా? అందుకని మామూలుగా లోకంలో ఏం చెప్తుంటారంటే, కోర్టుకు పోయేది ఒకటి, కాటికి పోయేది ఒకటి. ఒకసారికి అది పోయిన తర్వాత వాయిదాలు అయితేనే ఉంటుంది. మరి యేసు ప్రభుని రాత్రి అరెస్ట్ చేశారు. రాత్రి తీసుకొని న్యాయాధిపతి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఇది రాత్రే జరిగింది. రాత్రి కోర్టు ఎలాగ తెరుస్తారు?
రాత్రి ఈయన పక్షాన వాదించే లాయర్లు కావాలి కదా! ఈయన వాయిదా వేయించుకోవాలి కదా! వాయిదా జరగాలి కదా! ఒక కేస్ అయిన తర్వాత రాత్రికి రాత్రే ఫినిష్ చేయబడ్డం ఒకే ఒకటే బైబిల్ చరిత్రలో. అదే యేసుని గురించి. ఎందుకంటే లోకానికి యేసు అంటే ఇష్టం ఉండదు. అందుకే ఆలస్యం అయిపోతే ఇంకేమైపోతుందో అని అనుకున్నారేమో. రాత్రి రాత్రే ఫినిష్ చేయాలనుకున్నారు. పెద్ద పెద్ద కరడుగట్టిన వాళ్ళని కూడా రాత్రి రాత్రే చేయలేదు. మీకు తెలుసు కదా! నేను వాళ్ళ పేర్లు చెప్పాలా? పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని కూడా రాత్రికి రాత్రే ఉరిదీయలేదు. వారికి కూడా కొంతకాలము చెరసాల్లో ఉంచినారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. శిక్ష వేసిన తర్వాత క్షమాభిక్ష ఫైల్ పంపిస్తారు. అదే రాత్రి రాత్రే జరగదు. కొన్ని రోజులు జరుగుతుంది. కనుక ఎటువంటి నేరం చేసినా రాత్రి రాత్రే జరగదు. నేరము చేయని యేసుకు మాత్రం రాత్రి రాత్రే లోకం తీర్పు విధించింది. ఆ తీర్పు విధించే సమయంలో యేసు ప్రభు వారు పిలాతు యొద్ద నిలబడినప్పుడు సత్యం అనగా ఏంటి? వాట్ ఈస్ ట్రూత్? క్రైస్ట్ ఈస్ ట్రూత్. క్రీస్తే సత్యం. అందుకే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమైన. మనుషునికి సత్యం ఇష్టం ఉండదు. అందుకనే సత్యం చేదుగా కనిపిస్తుంది, అబద్ధాలు తేనె వలె కనిపిస్తుంది. అందుకే ఎందుకయ్యా అబద్ధం చెప్పినామంటే, సత్యం చెప్తే ఆడ బతికిస్తారు. ఎక్కడ ఉండగలము? ఉద్యోగంలో ఉండలేము, ఇంటి పక్కన ఉండలేము, పొలంలో పని చేసుకోలేము, ఏ పని వ్యాపారాలు చేసుకోలేము. అబద్ధం చెప్పుకుంటే ఎట్టుంటాం సార్? మరి మీరు విచిత్రంగా చెప్తారు. కానీ ఒకే ఒక్కడు అబద్ధం ఆడనేరని వాడు బైబిల్లో రాయబడింది. ఆయన పేరే యేసుక్రీస్తు. గాడ్ దట్ కెన్ నాట్ లై. ప్రాణము పోయేటప్పుడు కూడా, ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆయన నోట అబద్ధము లేదు. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మన సంగతి ఏంటి మరి? అబద్ధాలు మనల గురించి చెప్పాలంటే సత్యమే లేదు. అంతేనా? నోరెత్తితేనే కొంతమంది చెప్తారు కదా, వాళ్ళు అబద్ధాలు మంచినీళ్ళు వల్ల తాగుతారండి. మంచినీళ్ళు తాగినట్లు చెప్తారండి అబద్ధాలని. నేను దాన్ని కొద్దిగా రివైజ్ చేసిన. ఇప్పుడు హైటెక్ కాలము, మొబైల్ ఫోన్ యుగంలోన. అందుకని మంచినీళ్ళన్నా చలికాలం తక్కువ తాగుతాం కదా. అందుకని దానికి ఏం కాలం ఉండదు అబద్ధాలు చెప్పడానికి. వేసవికాలం, చలికాలం, వర్షకాలం అలా ఏం కాలం ఉండదు. తుఫాన్ వచ్చింది, తుఫాన్ రాలేదని ఏం కాలం ఉండదు. ఎప్పుడు ఒక్క 365 రోజులు ఒకే రకంగా ఉంటుంది. దానికి సీజన్ కానిది అది. మామూలు సీజనల్ బిజినెస్ ఉంటుంది కదా, మీకు తెలుసు. బట్టలు అంటే పండుగలు వచ్చినప్పుడు బట్టల వ్యాపారం ఉంటుంది. ఏసీలు బాగా పోవాలంటే వేసవికాలం. ఇవన్నీ మీకు బాగా తెలుసు. సీజనల్ బిజినెస్ అని అంటాం. అబద్ధానికి నో సీజన్. 365 రోజులు ఫుల్ ప్లెడ్జ్డ్. అబద్ధం చెప్పే అలాంటి మానవ కోటి నుండి తప్పించట కొరకే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి నీళ్లు తాగినట్లుగా అబద్ధాలు చెప్పే మనిషి ఇప్పుడు ఎలాగ మారిపోయాడు? రోజులు గడిచే కొలదంటే గాలి పీల్చినట్లు అబద్ధాలు చెప్తాడు. గాలి పీల్చే కష్టమా? నీళ్లు తాగకైనా కష్టమేమో. అందుకే మనం పిల్లలకి చెప్తుంటాం, నీళ్లు తాగు, నీళ్లు తాగు, నీళ్లు తాగు, నీళ్లు తాగు. గాలి పీల్చి అని పొరపాటును కూడా చెప్పము. ఎందుకో తెలుసా? అది ఆటోమేటిక్, కష్టం లేకుండా జరిగే పని. అందుకని మనం ఏం పిల్లలకి అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఎవరికి అబద్ధం చెప్పడానికి కోచింగ్ ఇయ్యరు, యూట్యూబ్లో చూడరు హౌ టు స్పీక్ లైస్ అని. దానికేం క్లాసులు ఉండవు. అది మనకు తెలియకుండా డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధమాడ నేరని వాడుగా, అబద్ధమాడే మానవ జాతి కొరకై తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ప్రభువుల దగ్గరికి వచ్చిన మన సంగతి ఏంటి? మనం ఎలాగ జీవిస్తున్నాము? ఆయన మనకు కొరకు పుట్టాడు. ఎందుకంటే మనల్ని ఆయన వలే చేయటానికి వచ్చి టాక్స్ అబౌట్ ఇంటిగ్రిటీ. యథార్థతను గురించి మాట్లాడుతుంది, నీతిని గురించి మాట్లాడుతుంది. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు యథార్థముగా ప్రవర్తించేవాడు. యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను బలపరచడానికి. మనం యథార్థంగా లేకపోతే బలలో యోగ్యంగా ఎలాగ పాల్పొందుతాం? యేసు పిల్లలు ఎలాగైతాం? ఒకే రోజులో ఈ రూపం రాకపోవచ్చు. రోజులు గడిచే కొలది రూపం వస్తుంది. మీకు తెలుసు కదా, ముఖ్యంగా లేడీస్కి
పిల్లవాడు పుట్టిన వెంటనే ఒక్కోరు ఒక్కొక్క రకం చెప్తున్నారు. "ఎట్లున్నారక్క?" వాళ్ళ అమ్మ మాదిరే ఉన్నాడక్క. ఇంకోళ్ళు చెప్తారు, "ఎట్లున్నారక్క?" వాళ్ళ నాయన మాదిరే ఉన్నారక్క. ఆమెకేమో అమ్మ మాదిరి కనిపించినాడు, ఈమెకేమో నాయన మాదిరి కనిపించినాడు. ఇంకోళ్ళు చెప్తారు వాళ్ళ అమ్మమ్మ మాదిరే ఉన్నారని, ఇంకోళ్ళు వాళ్ళ తాత మాదిరి ఉన్నారంటారు, ఇంకోళ్ళేమో వాళ్ళ మేనమామ మాదిరి ఉన్నారంట అని. మాలాంటోళ్ళు వినడం మమ్మల్ని కూడా అడుగుతారు. మేము ఏదో ఒకటి "కాదు బ్రదర్, వాళ్ళు ఇటు చెప్పారు బ్రదర్, మీరేమో ఇటు చెప్తున్నారు" అని. పక్కన ఎవరైనా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటారు గదా! ముసలోళ్ళు బామ్మలు. వాళ్ళు ఇప్పుడు చెప్పేకి రాదులే అమ్మా. ఒక 6 నెలలు, సంవత్సరం పోతే అప్పుడు కళ్ళెట్లున్నాయి, మొఖం ఎట్లుంది, కాళ్ళెట్లున్నాయి, చేతులెట్లున్నాయి, రూపం అప్పుడు చెప్పటానికొస్తది. అలాగే ఒక శిష్యులో తల్లి పోలిక గాని, తండ్రి పోలిక గాని చూడటానికి కొంత సమయం ఎలాగవుతుందో, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన మన యందు గూడా యేసుప్రభు యొక్క లక్షణాలు, యథార్థత, దైవత్వము, జ్ఞానము, వివేచన, ఆలోచన, ప్రేమ, విశ్వాసము, కనికరము, జాలి, దీనత్వం ఇవన్నీ రోజులు గడిచే కొలది మనలో కూడా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ఇది ప్రాధాన్యమైనది, మనకు ప్రాముఖ్యం. చాలాసార్లు మనం ప్రాధాన్యమైనది పట్టించుకోము, అప్రధాన్యమైనది పట్టించుకుంటాం. అదొక ఊరు, ఇలాంటి ఊరు. ఊరికి అల్లంత దూరాన ఒక విధవరాలు ఉంది. ఆమె భర్త అంతకుముందే చనిపోయాడు. ఆమె పేదరికంలో ఉంది. ఒక గొర్రె పిల్లను పెంచుకుంది. అది టేబుల్ ఎత్తుంటుంది అనుకో. క్రిస్మస్కి పెంచిందో దేనికి పెంచిందో ఎందుకో తన ఇంట్లో నుండి ఒక రోజు బయటికి వెళ్ళిపోయింది. ఆమెకు ఆ గొర్రెపిల్లతో పాటు ఏముందంటే ఒక మట్టి కుండ, కడువు కాదు. కడువుకి కుండకు తేడా తెలుసు కదా మీకు. కడువుకి మూత పెద్దగా ఉంటుంది, కడువుకి మూత చిన్నగా ఉంటుంది, కుండకి మూత వెడల్పుగా కనిపిస్తుంది. ఆమె ఇల్లు వచ్చేటప్పటికి గోరె పిల్లకి నీళ్లు దప్పిక అయిపోయినాయి. అటు ఇటు అంతా ఎతికింది, ఎక్కడ కనిపించదు. కడువులో నీళ్లు ఉన్నాయని కడువులోకి మూత పెట్టింది, మూత ఎరుకు. అది పోరాడుతూ ఉంది. అంతలోకి లోపలికి వచ్చింది ఆమె ఇంట్లోకి. చూస్తే తన తన తల తీసుకోవటానికి కడవలో నుండి ప్రయత్నం చేసింది, రావట్లేదు. ఆమెకి ఇంకా అదే ఆస్తి కదా, భయం వేసి కేకలేసింది. ఇరుగు పొరుగు పల్లెటూరులో మీకు తెలుసు కదా, ఏం జరగకపోయినా కూడా గుంపు వస్తారు. ఇంక ఇన్ని కేకలేస్తుంటే ఏం జరిగింది అని గుంపు వచ్చినారు. ఏమో పాము వచ్చిందో అది వచ్చిందో అని. ఏం లేదు, గొర్రెపిల్ల తల కడువ, దాంట్లో ఏమంటారమ్మా కృష్ణా జిల్లాలో కడవేనా ఓకే, దాన్ని తల దాంట్లో ఇరుక్కుంది, మూతి పోయింది, అది బయటికి రావట్లేదు. బయటికి తీస్తాంలే అంటే అప్పుడు ఆమె ఒక షరతు చెప్పింది, బయటికి తీయండి కానీ కడవ పగలు కొట్టకూడదు, దీన్ని చంపకూడదు. కడువు పగిలిపోకుండా, గొర్రెకు హాని చేయకుండా తీయాల. అదే మట్టి కడవ, ప్లాస్టిక్ది కాదు. ఇప్పుడంటే మనకు ప్లాస్టిక్ ఉన్నాయి, పాతకాలంలో ప్లాస్టిక్ లేదు, అంత మట్టివే ఉండేది. అంటే మీలాంటి కృష్ణా జిల్లా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, ఆలోచిస్తున్నారు ఎడ్ చేయాలరా. ఏడో నా మాదిరి తెలియలేనివాడు అక్కడ ఉంటాడు కదా, వాడు పరగ నుంచి ఏంట్రా ఆలోచన చేసేది, అది ఎక్కువసేపు అయిపోతే గొర్రెపిల్ల చచ్చిపోతుంది, దొరికేది కూడా దొరకకుండా అయిపోతుంది అని అనుకున్నాడు. నేరుగా లోపలికి వెళ్ళి ఒక సూరికత్తి తీసుకొని వచ్చి గొర్రెను పట్టుకొని తల కోసేసి, ఇదిగమ్మా తీసుకో, కడవ తీసుకో. ఇది ఏంట్రా, నాకున్న ఒకటే ఒక ఆస్తి, అదే గొర్రెపిల్ల, దాన్నే కోసేసాం. ఇప్పుడు ఎవరు తీసుకుంటాడు దాన్ని? కడవ వచ్చింది కదమ్మా, నాకు కడవ కాదు కావాల్సింది, గొర్రెపిల్ల ఉంటే ఇలాంటి కడవలు ఎన్నైనా కొనవచ్చు. ఇప్పుడు ఈ కడవ తీసుకుంటే గొర్రెపిల్లలు కొనేకి వీలవుద్దా? ఏది కాస్ట్లీ, ఏది విలువైనది, ఏది ప్రాధాన్యమైనది? గొర్రెపిల్లన్న, కడవ. కావాలంటే ఏం చేసిండల్లా, కడవను పగులు కొట్టిండల్లా. ఆ మూతి పగలగొడితే అదే మామూలు అయిపోద్ది. కానీ ఏం చేశారు ఈ తెలివిలేనితనము, గొర్రెని కోసి. దిస్ ఈస్ ద సీన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ నవేడేస్. మనిషిని యొక్క నైజం ఇది నాన్న. ఏది ప్రాధాన్యమైంది, ఏది విలువైనది, ఏది ప్రయోజనకరమైంది, ఏది క్షేమమైంది, దాని గురించి ఆలోచించకుండా క్షేమము కానిది, మట్టిది ఏం జ్ఞాపం చేసిన, ప్రాణం లేదు దానికి. ఈ లోకంలో ఉండేది ఇంతకాలం, కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. దీనికి ప్రాణం ఉండేది, విలువైంది, ప్రాముఖ్యమైనది, దానికి ఇష్టమైనది ఆమెకి, అది భవిష్యత్తు పెట్టాము కదా. నేను ఈ మధ్యలో ఒక దేశానికి వెళ్ళాను.
ఆ దేశం పేరు చెప్పను. ఆ దేశానికెళ్ళి ఇలాగ వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది కలవటానికి వస్తారు కదా! ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని. ఒక ఇద్దరు దంపతులు కలవటానికి వచ్చినారు. వాళ్ళు అమెరికా నుండి వచ్చినారంట ఆ దేశానికి. వాళ్ళ బంధువులు ఎవలో ఉంటే. ఆ! ప్రైజ్ లార్డ్ బ్రదర్ వాక్యం బాగా చెప్పారు. నా కొరకే చెప్పారు బ్రదర్ అనింది. ఇదేంటబ్బా! ఆమె కొరకే చెప్పారంటండి. ఏమక్క అంటే నేను చాలా బాధలో ఉన్నాను బ్రదర్ చెప్పుకోలేను అనింది. ఏమో బాధ అయింది భర్త కూడా పక్కనే ఉన్నాడు. ఇంకేంటబ్బా ఏమి బాధ అని అనుకుంటా ఉన్నాను. సరే ఇంక మనం ఏం మాట్లాడకూడదు. ఏం మాట్లాడినా కష్టమే కదా! చెప్పండి అక్క అనంటే ఏం చెప్పాలి బ్రదర్ చెప్పలేను బ్రదర్ చాలా బాధలో ఉన్నాను. ఏమైంది కొడుకా? కోడలా? పిల్లలా? లేకపోతే ఉద్యోగం పోయిందా? ఏమైందా? ఏమైందక్కా చెప్పండి అనంటే ఏడవడం ఆరంభించింది. భర్త ఆమె భుజం మీద చేసి ఏడ్చుద్ది ఏడ్చుద్దని కొద్దిగా అట్లా ఆమెని ధైర్యపరుస్తుంటే ఆమె చెప్పాలా అని మీ ఇష్టం అక్క మీరు బాధపడితే వద్దులేండి ప్రార్థన చేస్తామని ప్రార్థన చేయటం ఉండండి వదలు చెప్తాను అని ఏంటక్క అంటే ఈ మధ్యలో నా పెట్ ఒకటి చనిపోయింది బ్రదర్ పెట్ అంటే పెంపుడు జంతువు ఇంకా మీకు షాకింగ్ చెప్తా ట్విస్ట్ పెంపుడు జంతువు అంటే నాకు తెలిసి రెండే ఏంటి కుక్క పిల్లి ఈ రెండేనేమో పెట్టంటే అంటే షాకింగ్ తెలుసా చిలుకంట ఏడుస్తుంది చెప్తా ఉంది ఏడుస్తుంది చిలుక బ్రదర్ నేను ఎంత ప్రేమించాను బ్రదర్ పక్కన భార్య భర్తున్నాడు ప్రేమించానని చెప్తే ఏమైంది ఫీల్ కాడా ఆయన నాకు అదంటే చాలా ఇష్టం ఐ లవ్ ఇట్ బ్రదర్ పక్కన బ్రదర్ ఉన్నాడు అక్క అట్లెందుకు చెప్తారు అందాం అనుకున్నా అమెరికా వాళ్ళకి ఇది మామూలే కదా అనుకోరు సరే అందరితో ఆకుండా ఆమె మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి బ్రదర్ నా చిలిక ఎట్లుందో అనింది నాకు నవ్వాలా ఏడవాలా ఇప్పుడు మాకు అన్నం లేకుండా భారతదేశంలోన కడుపులు గాలిపోయి క్రిస్మస్లకు బట్టలు లేకుండా అర్ధనగ్నంగా ఏం లేకుండా ఇట్టు మేము బతుకుతుంటే పెట్ట చిలక తెచ్చిపోయిందంటే దాని కొరకు ఏడుస్తున్నారు అంటే ఏమనాలి మరి ఎవరి చాందస్యం వాళ్ళది ఎవరి పిచ్చి వాళ్ళది అది వాళ్ళకే కోలుకోలేకపోతున్నాను బ్రదర్ అనండి మరి ఎందుకొక్క ఇక్కడికి వచ్చినారంటే స్థలం మారితే కొద్ది కోలుకుంటాను ఓ గాడ్ వాట్ ఈస్ దిస్ ఎవడన్నా భర్త భార్య ఇంట్లో ఎవడన్నా చనిపోతే స్థలం మారుతుంటారు ఇదే స్థలంలో ఉంటే అవే గుర్తొస్తాయని తిరిగింది పడుకుంది మాట్లాడింది బట్టలు ఇవన్నీ గుర్తొస్తాయని ఎవడో బంధువులు ఇంటికి తీసుకెళ్తారు అమ్మ కొన్ని రోజులు మా ఇంట్లో ఉండేసి వస్తూ అని స్థలం మారుతారు లేకపోతే మేము కూడా మందిరాల్లో వచ్చి ఈడ పడుకోమ్మా పడుకోండి బ్రదర్ అని చెప్తాయి ఎందుకంటే స్థలం మారితే ఇక్కడ రకరకాల మనుషులు వస్తుంటారు ఆ ఆ భావాలన్నీ కొద్దిగా దగ్గరికి రాకుండా దూరంగా ఉంటాయని స్థలం మారాలని చెప్తాము సైకలాజికల్గా సోషల్గా అది రకరకాలుగా పనిచేస్తుందని రెండు బ్రదర్ కూర్చోండి ప్రార్థన చేయండి పడుకోండి ప్రార్థన చేయండి ధైర్యం చెప్తున్నారు చిలక చచ్చిపోతే అమెరికా వదిలేసి వచ్చినానంటే జీవితంలో ఎప్పుడు వినలేదు ఈ షాకింగ్ స్టోరీ ఏంటంటే పెట్ ఒక పెట్ చనిపోతే మనిషి ఏడుస్తున్నాడంటే దేవుడు మనిషిని కొరకు చనిపోతే ఇంకేమనాలా మనిషిని కానీ మనిషికి అది పట్టింపు లేదు విలువ లేదు సత్యం తెలియట్లేదు సత్యం అర్థం కావట్లేదు ప్రాధాన్యత లేదు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే వాట్ ఈజ్ యువర్ ప్రాధాన్యత మంచిదే మీకు ఇష్టమైతే పావురాలు పెంచుకోండి చిలుకలు పెంచుకోండి కుందేళ్ళు పెంచుకోండి సరదా ఎంతసేపు ఇది పెంచుకున్నాం పిల్లలు దానికి నీళ్లు పోస్తున్నా కొంతమంది అక్వేరియం కూడా పెంచుకుంటారు చేపలు పెంచుకుంటుంటారు పిల్లలు భార్య ఇంట్లో పని లేకపోతే వాళ్ళకి సరదా కొంతమంది మొక్కలు పెంచుకుంటుంటారు ఇంటి మీద అన్ని మొక్కలు పెట్టేసి ఉంటారు రకరకాలుగా బ్రదర్ సిస్టర్ ఉంటే ఏమక్క అంటే ఏం చేయం బ్రదర్ ఖాళీగా ఉన్నాను కదా అందుకే మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం నీళ్ళు పోస్తాం కట్ చేస్తున్నాం పూలు అది ఇది ఇట్స్ ఆల్ హ్యాబిట్ ఏదో ఆడదాకా ఉండాలి కానీ మొక్క చనిపోయిందని అమెరికాకి పోతావా చిలక చిలక చనిపోయిందని యూకే పోతావా చనిపోకుండా చిలకైనా కుక్కైనా పిల్లైనా మొక్కలైనా ఎండిపోతాయి కదా అవన్నీ ఊరికే తాత్కాలికమే వాట్ ఈస్ ప్రాధాన్యత వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ నీ జీవితం ప్రాధాన్యమైంది నీ భర్త ప్రాధాన్యం నీ భార్య ప్రాధాన్యం నీ పిల్లల ప్రాధాన్యం నీ భవిష్యత్తు ప్రాధాన్యం నీవు అనుసరించే మార్గం ప్రాధాన్యం నీ జీవితం తర్వాత జీవితం ప్రాధాన్యం ఈ ప్రాధాన్యతను మర్చిపోయి
కుండలాంటి దాన్ని పట్టుకొని ఇదే ఊరేగుతూ ఇదే ప్రాధాన్యం అనుకుంటే నష్టమా పాల. అదా ఈ మధ్యాహ్నం ప్రోబల దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ? మన ప్రాధాన్యత ఏంటి? నిజమైన యేసు రక్షకుడా కాదు. మన ఉద్యోగం, మన ఇల్లు, మన వాకిలి, మన బంధువులు, మన కుటుంబాలు, ఇవే మనకు టాప్ ప్రయారిటీ అయితే వీఆర్ నాట్ అన్ ఎ రైట్ ట్రాక్. మనం సరైన మార్గంలో లేమేమో. ఫస్ట్ జీసస్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ ఫ్యామిలీ, దెన్ అదర్ థింగ్స్. ఇవే లేకపోతే ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ వీఆర్ నో గాడ్స్ పీపుల్. దేవునికి ప్రాధాన్యత లేకపోతే మనం దేవుని పిల్లలం కాదు. దేవుని పిల్లలం కాకపోతే మనం సరైన మార్గంలో లేమని గుర్తించాలి. ఈ మధ్యాహ్న ప్రోబల దగ్గరికి వస్తున్నప్పుడు వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ, వాట్ ఈజ్ ట్రూత్? 3 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ టాక్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ. శిశువు పుట్టెను, మానవత్వాన్ని గురించి మాట్లాడు. రెండవది ఎ మ్యాన్ ఈజ్ బోర్న్ టాక్స్ అబౌట్ హిస్ హ్యూమిలిటీ. మనుష్యుడిగా పుట్టాడు, ఆయన తగ్గింపుల గురించి మాట్లాడుతుంది. మూడవది ట్రూత్ ఈజ్ బోర్న్ ఆర్ విట్నెస్ ఈజ్ బోర్న్ టాక్స్ అబౌట్ హిస్ ఇంటిగ్రిటీ, యథార్థతను గురించి మాట్లాడుతుంది. 4 చూసి ముగిస్తామా? లూకాసు వార్త 2వ అధ్యాయం, ఇందాక మనం చదివాం 11వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూక్ చాప్టర్ 2 verse 11. లూకా 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఎ సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. నేడు అని రాసినారు ఇక్కడ. లూకాలో నేడు నేడు అనేవి మనకు తరచూ కనిపిస్తాయి. కొంతమంది అంటారు డిసెంబర్ 25 అని బైబిల్ ఎక్కడ రాసినారు అని. డిసెంబర్ 25 అని బైబిల్ రాస్తే ఒకే రోజుకే పరిమితము. నేడు అని రాస్తే ఏ రోజుకైనా 365 రోజులు. నిన్న చదువుకుంటే నేడు, రేపు చదివితే నేడు, ఎల్లుండి చదివితే నేడు, ఎల్లుండి చదివితే నేడు. డిసెంబర్ 25 అని రాస్తే మానవ రైటింగ్, నేడు అని రాస్తే గాడ్స్ రైటింగ్. God is not born on a single day, but he is born on every day for all of us. మనమంతా ఒక రోజు పుట్టాము, మనకు ఒకే రోజు బర్త్డే ఉంటుంది. దేవుడికి అలా కాదు. ఆయనకు పుట్టక లేదు, ఆయనకు మరణము లేదు. నిజంగా చెప్పాలని గాడ్ హ్యాస్ నో బర్త్ అండ్ గాడ్ హ్యాస్ నో డెత్. మనకి 2 ఉంటాయి కదా, డిఓబి అండ్ డిఓడి. డిఓబి తెలుసు, డిఓడి తెలియదు. డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్. మనం ఎప్పుడు పుట్టామంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు, ఎప్పుడు పుట్టారని. ఏదో చెప్పారు అనుకో, ఇప్పుడు డిసెంబర్ 22 1970లో పుట్టారు అనుకో. ఎందుకు 1970? ఎందుకు డిసెంబర్ 22? వేరే ఏదైనా రాయొచ్చు కదా. ప్రపంచమందంతటా ఎందుకు ఈ ఫార్మాట్? వాట్ ఈస్ ద రెఫరెన్స్ ఫర్ దిస్? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ దిస్? దీని అంతటికి ఒక్కటే, ఏ సేవియర్ ఈస్ బోర్న్. రక్షకుడు పుట్టాడు కనుక ప్రపంచం 2 భాగాలుగా డివైడ్ అయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. నువ్వెవరైనా, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా నీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే చెప్పాల్సింది. నువ్వు వేరేకి చెప్పడానికి ఏం కుదరదు. కుదురుతుందే వేరేకి చెప్పడానికి? క్రైస్తవేతరులు వేరేకి చెప్పడానికి కుదురుతుందే? మాకు క్రీస్తు పుట్టుకతో సంబంధమే లేదండి, మాకు క్రీస్తు శకంతో సంబంధం లేదు, క్రీస్తు పూర్వంతో కూడా సంబంధం లేదు. మరి నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి చెప్పరేంటి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి, అప్పుడు మీకు క్రీస్తుతో సంబంధం ఉందా లేదా అనేది మీరే నిర్ణయించుకోండి. మీకే ఉంది, మీ ఆయనకు ఉంది, మీ ఆవిడకి ఉంది, మీ కొడుకుంది, కూతురుకుంది, మీ బంధువులకు ఉంది, మీ తాత ముత్తాతలు ఇంకెక్కడ దాకా తీసుకెళ్తావో ఈ ఫ్యామిలీ ట్రీ అక్కడ దాకా అందరికీ ఉంది. నీకు ఆయనతో సంబంధం ఉన్నా లేకపోయినా ఆయనకు నీతో సంబంధం. ఎందుకంటే ఆయన దేవుడు. అందుకని నీ పుట్టుకు ఒక దినం అనేది ఉంది, నీ పుట్టుకు ఒక సంవత్సరం అనేది ఉంది, నీ పుట్టుకు ఒక మాసం. యేసు ప్రభువు రక్షకుడికి భూమి మీదకి జన్మించిన, ఏ సేవియర్ ఈస్ బోర్న్. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యోహాను సువార్త 4వ అధ్యాయం, ఈయన నిజముగా లోకరక్ష. యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ చాప్టర్ 4
వర్స్ 42, యోహాను 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఇక్కడ క్రైస్తవులకు మాత్రమే రక్షకుడు అని రాయలేదు. ఊరికి వెలపట్టున్న వారికి, దళితులకు మాత్రమే రక్షకుడు అని రాయలేదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే యేసు లోకమునకు రక్షకుడు. బైబిల్లో ఏం రాయబడిందంటే యేసుక్రీస్తు అందరికీ, క్రైస్తవులకు మాత్రమే కాదు, ఊరికి వెలబట్టున్న వాళ్ళకి మాత్రమే కాదు, దళితులకు మాత్రమే కాదు, అందరికీ. అందరిలో నువ్వు ఉన్నావా లేదా? అందుకని అందరిని ఆయన రమ్మని పిలుస్తున్నాడు. అందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇందాక మనం చదివిన లూకా 10:11 కూడా ఏం రాయబడింది? ఇది భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ. నువ్వు ప్రజనా కాదా? ఎస్ ఆర్ నో? ప్రజలంటే మనమే కదా. మరి ప్రజలందరికీ, ఇక్కడ రాసిన ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. గ్లాడ్ న్యూస్ ఫర్ ఆల్. ఇంగ్లీష్లో ALL ఆల్ అనేది నాకు మినహాయింపు లేదు, అనుకోవటానికి లేదు. అందరికీ ఆయన రక్ష, నిజముగా రక్ష. సేవర్ ఈస్ బార్న్. రక్షకుడు ఈ భూమి మీద ఉద్భవించినాడు. 5వది ఆఖరిది చూసి ముగిస్తామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2, 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 2. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్. 5వది ఆఖరిది ఏంటి? ఏ కింగ్ ఈజ్ బోర్న్. రాజు ఉదయించినాడు. టాక్స్ అబౌట్ హిస్ రాయాలిటీ. రాజరికానికి జ్ఞాపకం చేస్తుంది. ఇంతకుముందే సేవర్ ఈజ్ బోర్న్ టాక్స్ అబౌట్ హిస్ సావర్నిటీ. ఆయన సార్వభౌమాధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు 5 విషయాలు చెప్పినాను, ఇవి చెప్పేసి ముగిస్తా. మొదటిది ఏంటి? ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ టాక్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ. శిశువు పుట్టాడు, మానవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏ మ్యాన్ ఈజ్ బోర్న్, మనుషుడిగా పుట్టాడు, టాక్స్ అబౌట్ హిస్ హ్యుమానిటీ. మూడవది ఏ విట్నెస్, ఏ ట్రూత్ ఈజ్ బోర్న్ టాక్స్ అబౌట్ హిస్ ఇంటిగ్రిటీ. 4వది ఏ సేవర్ ఈజ్ బోర్న్, రక్షకుడు పుట్టాడు, టాక్స్ అబౌట్ హిస్ సావర్నిటీ. ఆయన సార్వభౌమత్వం కింద మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. 5వది ఆఖరిది ఏ కింగ్ ఈజ్ బోర్న్ టాక్స్ అబౌట్ హిస్ రాయాలిటీ. అందుకే రాజుకు పుట్టిన పిల్లలు ఎవరు? పందికి పుట్టిన పిల్లల్ని ఏమంటారు? గొర్రెకి పుట్టిన పిల్లల్ని ఏమంటారు? సింహానికి పుట్టిన పిల్లల్ని ఏమంటారో, రాజుకు పుట్టిన పిల్లల్ని ఏమంటారో అదే బైబిల్ సెలవిస్తుంది. ఆయన రాజు, ఆయన రాజుగా చేయబడలేదు. ఎలక్షన్కి పోలేదు, ఓటేయండి 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 అని. లేకపోతే గెలిచిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదో హోటల్లో పెట్టలే. లేకపోతే ఇలాగ చేసి ఆయన రాజుగా కాలేదు. మానవ పద్ధతుల్లో ఆయన రాజుగా ఓటు ద్వారా కానీ, అందరిని సమకూర్చి కానీ, పాపులారిటీని బట్టి కానీ ఆయన రాజుగా కాలేదు. బైబిల్ సెలవిస్తుంది ఈజ్ ఎ బోర్న్ కింగ్. ఇది మనుషులు చెప్పిన సామాన్యమైన మాటలు కాదు, తూర్పు దేశపు జ్ఞానాలు. అంటే బహుశా మన భారతదేశం నుండి వెళ్ళారని కొంతమంది అంటారు, ఇరాన్ నుండి వెళ్ళారని కొంతమంది అంటారు, ఇరాక్ నుండి వెళ్ళారని కొంతమంది అంటారు, యూదా దేశ బెత్లెహేం. దే ఆర్ రైట్ పీపుల్, నిజమైన వాళ్ళు. వెంట్ ఫర్ రైట్ కాజ్, నిజమైన కారణానికి వెళ్ళారు. దే వెంట్ ఏ రైట్ ప్లేస్, నిజమైన స్థలానికి వెళ్ళారు. వెంట్ అండ్ రైట్ టైం, నిజమైన సమయంలో వెళ్ళారు. దే వెంట్ విత్ ఎ రైట్ క్వశ్చన్ బట్ ఆస్క్డ్ ఎ రాంగ్ పర్సన్. అడగకూడని వ్యక్తిని అడిగినారు ప్రశ్న. మనకు కూడా అన్ని రైట్గా ఉంటాయి. రైట్ టైం, రైట్ యాటిట్యూడ్, రైట్ పీరియడ్, రైట్ మ్యాన్, రైట్ థింకింగ్, రైట్ క్వశ్చన్, ఆల్ థింగ్స్ ఆర్ రైట్ బట్ ఎ రాంగ్ పర్సన్. ఒక్క కాని వ్యక్తిని అడిగితే సరైనవన్నీ కానివైపోయినాయి. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటో తెలుసు. ఎవరికైనా ఒక రాజు దగ్గరికి పోయి రాజు ఎక్కడున్నాడంటే ఏమంటారు? ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారంటే ఏమంటాడు? ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఎంపీ గారు ఎక్కడ ఉన్నారంటే ఏమంటారు? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కృష్ణా జిల్లా కలెక్టర్ ఎక్కడ ఉన్నాడంటే అండి ఏమంటారు? కళ్ళ కనిపించవా మీకు? ఆయనకు అదే వచ్చింది. రాజు దగ్గరికి వెళ్ళి వేర్ ఇస్ హీ దట్ ఇస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. నేను రాజుగా ఉండక మరొక రాజు ఈ భూమి మీద జన్మించడం అసాధ్యం. ఎవడక్కడ? చిత్త మహాప్రభు ప్రవేశపెట్టబడిన సైనికుడు.
రాజుగా ఎవడు పుడతారో, ఎక్కడ పుడతారో తక్షణమే తెలుసుకుని రండి. ధర్మశాస్త్రోపదేశకులు అందరిని అడిగి, యూదుల రాజు అయిన యేసు యూదాదేశ బెత్లెహేంలోనే జన్మిస్తాడు. రాజు కోపంతో ఆగ్రహంతో ఉర్రూతొలగిపోయి వీళ్ళతో చెప్పాడు, మీరు వెళ్ళి ఆయనను పూజించి నాకు సమాచారం తీసుకొని రండి, నేను నువ్వు వచ్చి పూజించాలంటే ఇచ్చి చంపేస్తాను. విచిత్రం ఏంటంటే నక్షత్రం వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నక్షత్రం అదృశ్యమైంది. వాళ్ళు మరొక మార్గం కూడా వెళ్ళిపోయారని జ్ఞానులను వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కొంతమంది రాజులుగా చేయబడతారు, మీకు తెలుసు కదా. అందరికంటే పాపులర్ కింగ్ మీకు తెలుసు ఎవరు? రాణి చెప్పండి. ఎలిజబెత్ రాణి, యూకే. ఆమె కొన్ని ఏళ్ళు యూకేనంతటిని రాణిగా ఉండి పరిపాలన చేసింది. ఆమె చనిపోయిన తర్వాత ఎవరు రాజయ్యారు తెలుసా? ఈ స్టోరీ తెలియదు. ఆమె కుమారుడు రాజయ్యాడు. ఆయన పేరు చార్లెస్. ఆయనకి రాజుగా అభిషేకం చేసిన అప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా మీకు? 70 సంవత్సరాల పైచిలకు. రాజు కుటుంబంలోనే పుట్టాడు, బట్ నాట్ కార్నెటెడ్ రాజు. రాజుగా ఆయన ఇంకా అభిషేకించలేదు. అది అంత పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. బకింగ్హామ్ ప్యాలెస్ అని అంత పెద్ద కథ అది. రాజుగా అభిషేకించడానికి గుర్రాలు అవన్నీ చూస్తే మీకు కళ్ళు జిగలంటాయి. మీరు అన్నిట్లో ఫోటోలు తీసుకుంటే మీ మెమరీ అవుతుంది, అయిపోతుంది, బ్యాటరీ కూడా అయిపోతుంది. అక్కడ మాత్రం ఇంకా అయిపోవు. వజ్ర వైడూర్య వరకత్ మాణిక్య నీళ్ళ కెంపుల పచ్చలు అన్నీ శోభోపేతంగా డిస్ప్లే చేసింటే ఆ డ్రెస్సులు, ఆ గుర్రాలు, ఆ మనుషులు, ఆ సైనికులు, ఆ హంగామా, ఆర్భాటము అదంతా చూడటానికి 2 కళ్ళు చాలవు. భూమి మీద ఉన్న రాజ్యము, రాజును, రాణిని, వారి సంపాదన చూడటానికి 2 కళ్ళు చాలకపోతే ఇలాంటి రాజ్యాలు 250 ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి వాటన్నిటిని సృజించి మహత్తగల మాడి చేత నిర్వహిస్తున్న రాజులకు రాజు అయిన యేసు ప్రభు యొక్క ప్రభావాన్ని చూడటానికి 2 కళ్ళు ఎట్లా సరిపోతాయి? ఒక మానవ జీవితం ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు చెప్పండి. నేను ఆయన చూస్తే కానీ నమ్మును అని కొంతమంది అంట. నాకు తెలిస్తే కానీ నమ్మును అని కొంతమంది అంట. అర్థమైంది నేను చెప్పే మాటలు? చార్లెస్ అని ఆయన రాజుగా చేయబట్టడానికి 70 సంవత్సరాల తర్వాత అయింది. బట్ యేసు ప్రభు అలాగ రాజుగా చేయబడలేదు. ఈజ్ ఎ బోర్న్ కింగ్. రాజుగా పుట్టాడు. రాజుగా పుట్టాడు కనుకనే బంగారం తీసుకొని వచ్చినారు. బంగారం రాజ వైభవానికి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మనకు తెలుసు ఆయన రాజుగా జీవించిన. ఈ లివ్డ్ లైక్ ఏ కింగ్. నాలో పాపం ఉన్నది ఎవడు మీలో స్థాపించగలరు. తర్వాత ఈ డైడ్ లైక్ ఏ కింగ్. ఆయన రాజుగానే చనిపోయాడు. రాజుగా ఇలాగ చనిపోయాడండి. మనం చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాశారు. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు సిలువ పైన విలాసం రాసినారు. ఆ విలాసము పిలాతే రాయించినారు. ఏం రాశారని బైబిల్లో రాశారంటే, నజరేయుడైన యేసు యూదులకు రాజు, జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జూస్, ఈజ్ ఎ బోర్న్ కింగ్, లివ్డ్ కింగ్, డైడ్ లైక్ ఏ కింగ్. ఆ తర్వాత ఆయన సమాధిలో నుండి తిరిగి రాజుగా లేచాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువుకి స్తోత్రాలు. ఆయన రాజుగా దినాన్ని రాబోతున్నాడు. చీరాటలో కాదు, కార్లలో కాదు, ఫ్లైట్లో కాదు. ఈ లోక ప్రాధులు ఎలాగొస్తారు? ఫ్లైట్లో వస్తారు. వాళ్ళ కొరకు ఒకటి ప్రత్యేకమైన ఫ్లైట్. అమెరికా అధ్యక్షుడికి రావాలంటే ప్రత్యేకమైన విమానంలో వస్తాడు. ఇక్కడ అధ్యక్షులు వేరే దేశానికి వెళ్ళాలంటే ప్రత్యేకంగా వెళ్తారు. ఫ్లైట్ లేకుండా ఒకే ఒక్క రాజు మాత్రమే భూమి మీదకి రాబోతున్నాడు. విమానాలు లేకుండా, షేర్ ఆటోలు లేకుండా, బస్సులు లేకుండా, రైళ్లు లేకుండా, గుర్రాలు లేకుండా ఆ రాజే మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మేఘారూరుడై వస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. టికెట్ లేకుండా మనం కూడా మేఘాల మీద పోతాం. మిమ్మల్ని ఎవరైనా ఎక్కించుకుంటారా అండి? మీ ప్రధానమంత్రి అలాంటి గొప్పోళ్ళు పోతుంటే వాళ్ళు ఫ్లైట్లో మిమ్మల్ని ఎక్కించుకుంటారా? ఎక్కించుకునే సంగతి ఏంటి? చూడటానికి కూడా మీకు అవకాశం లేదు కదా. ఎక్కడో దూరం ఉండి టీవీలో పెద్ద పెద్ద చూస్తున్నాం. ఈ రాజు అలా కాదు. ఆయన మేఘాల మీదే మనం కూడా ఎక్కుతామండి. ఇవన్నీ బైబిల్లో రాయబడి, నేను చెప్పే కథలు కాదు. దిస్ ఆల్ ట్రూ స్టోరీ. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు కూడా అదే మేఘాల మీద కొనిపోబడతారు. ఈక్వాలిటీ. నేను ఎక్కువ, మీరు తక్కువ అనేది లేదు. వీఆర్ ఆల్ సేమ్.
ఒక తండ్రి అయిన తర్వాత కొడుకుని, కూతుర్ని తక్కువ చూస్తారా? ఎక్కువ చూస్తారు. చెప్పండి మీరు. చాలామంది తల్లులు, తండ్రులు ఇక్కడ ఉన్నారు గదా! ఆ! మీకంటే తక్కువ చూస్తారా? మీ అంతే చూస్తారా? మీకంటే ఎక్కువ చూస్తారా? నిజమైన తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే ఎక్కువ చూస్తారు. అందుకే మీకు తెలుసో తెలీదో ప్రతి ఇళ్ళలోను అంతే గదా! తల్లిదండ్రులు చాపల మీద కూర్చొనుంటే కొడుకు, కూతురేమో సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కాళ్ళు అల్లాడిస్తే మొబైల్ చూస్తుంటారు. మీరేమో కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దేవుడా! భగవంతుడా! మీకంటే ఎక్కువ వాళ్ళకి. మీరేమో సద్దన్నం తింటారు. వాళ్ళకేమో వేడి వేడిగా వాడు సద్ది తినడు. నిన్నటిది అన్నం ఉందంటే తినమా నీకే అది. అది భర్త కూడా విన్నాడనుకో, ఏమండి వీడు ఇట్లా అంటున్నాడంటే మరి ఎందుకు ఎక్కువ చేసావు రాత్రి? నువ్వే తిను. నేను కూడా తినను. భర్త తినడు, కొడుకు కూతురు తినదు, కొడుకు తినదు. నువ్వే ఇంక డస్ట్‌బిన్. నువ్వు తినన్నా తినాలా, పడేయన్నా పడేయాల. పడేయటానికి మనసు రాదు. ఎందుకంటే నువ్వు దాని కొరకే కష్టపడుతున్నావు. దాని కొరకే చెమట కారుస్తున్నావు. దాని కొరకే ఈ జీవితం అంతా అని అనుకుంటున్నావు. బయట పడేయటానికి మనసు రాదు. పనమ్మాయికి ఇయటానికి మనసు రాదు. నువ్వే తినాలి గనుక తినిన తర్వాత ఏమైతావో నాకంటే నీకు బాగా తెలుసు. వాళ్ళకి మాత్రం వేడి వేడిగా వాడు సోఫాలో కూర్చొని మొబైల్ ఫోన్ చూస్తున్నా అక్కడి నుండి చెప్తాడమ్మా రోస్ట్ చెయ్యి దోశ. అట్ట ఇట్ట చేస్తున్న నువ్వే తింటావు చూడు. నాకు మాత్రం వద్దు. ఆ రోస్ట్ అని కరెక్ట్ చేసేటప్పుడు ఏం చెప్తాడు, మా ఎగ్ కూడా వేయమా అని. ఎగ్ వేసినప్పుడు ఏం చెప్తాడు, మా కొద్ది గీ కూడా వేయమ్మా, నెయ్యి కూడా వేయమా. నేను చెప్తానే ఉంటే ఇది చేస్తానంటే మాడిపోతుంది రా. అయితే వేరేది ఏమా నువ్వు అది తిను. మాడిపోయింది నువ్వు తింటున్నావు, పాడైంది నువ్వు తింటున్నావు, చినిగిపోయింది నువ్వు కట్టుకుంటున్నావు. నువ్వు బాట చెప్పులు కట్టుకుని మేము వాళ్ళకి బ్రాండ్ చెప్పులు వేసుకుంటున్నావు. నువ్వు మామూలు చీరలు కట్టుకుని మీ వాళ్ళకి మంచి డ్రెస్సులు తీసుకొని వస్తున్నావు. నువ్వు మామూలు సైకిల్ మీద బండి మీద పోయి మీ వాడికి కార్లు అవి ఇవి కొనిస్తున్నావు. నువ్వు మామూలు కూడా మీ వాడి వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీలల కెంపుల పచ్చలతో సమానంగా చూసుకుంటున్నావు. ఎందుకంటే నీ రక్తం పంచుకొని పుట్టాడు, నీ రూపములో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు తెలుసు వాడు పెద్ద అయిన తర్వాత చూడ్డానికి. అవునా కాదా? మేము కూడా ఎక్కడికైనా పోయినప్పుడు చెప్తుంటాం. ఏమక్క అంత చూసుకుంటారు, పెద్ద అయిన తర్వాత చూస్తాడని అనుకుంటే, లేదు బ్రదర్ ఎప్పుడో తెలిసిపోయింది చూడడు. మరి ఇప్పుడు ఎందుకు అక్క అట్లా చూస్తాడంటే మమకారం బ్రదర్, కడుపు బ్రదర్. వాడు తినకుండా ఉంటే ఉండలేం కదా బ్రదర్. వాడు బట్టలు వేసుకోకుండా ఉంటే ఉండలేం కదా బ్రదర్. వాడు అలాగుంటే ఉండలేం కదా బ్రదర్. కడుపు తీపి. మా బాధ్యత ఇది. ఒక తల్లిగా తండ్రిగా కన్నాం గనుక పెంచి పోషించి ఒక రూపానికి తీసుకురావడం మా బాధ్యత. ఆ తర్వాత వాడి ఇష్టం. అదే యేసుప్రభు మన జీవితాల్లో కూడా చేశాడు. మనల్ని ప్రేమించి మన కొరకే శిలువ మీదకి వెళ్ళి ఆయన మనల్ని కన్నాడు, రక్తం చేత కడిగాడు, పరిశుద్ధపరిచినాడు. కొడుకు కూతురు 1, 2 చేసినప్పుడు ఎవరు కడుగుతారు? అన్ను కడిగి జాన్సన్ పౌడర్ వేసుకుని వచ్చి డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడు ఇరుగుపరకు అక్క చాలా బాగున్నాడు నాకు కూడా ఈ అక్క. సరే ఇచ్చిన 1, 2 చేసినప్పుడు ఏమంటారు? అక్క ఏమ్మా అప్పుడు ఇప్పుడు ఇచ్చినాను అప్పుడే అంటున్నావేంటి? తీసుకెళ్ళక్క. ఏమైందమ్మా? అక్క కొద్దిగా తడిచిపోయినట్లుంది, మీరు పోయి కడుకురా. నువ్వు కడుకొచ్చు కదా, కడగరు. అది తల్లిదండ్రులే లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవళ్ళే, మిగతా వారు కడగరు. కడిగేదైనా, భారం భరించేదైనా, బాధపడేదైనా, సంతోషించేదైనా అది తల్లిదండ్రులే. అలాగే పరలోకమందున్న యేసుప్రభు వారు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ మోసుకొని మన అవమానం భరించి మన శిక్షను భరించి ఆయన రాజయ్యుండి దాసుడిగా మన కొరకు జీవించి మనల్ని అందరినీ రాజులైన యాజక సమూహముగా చేసి ఆ రాజ్యంలో 1000 ఏండ్ల పరిపాలన ఉండాలని కోరాడు. అందుకే ఈ బల్ల మన ఎదుట ఉంచిన మనము ఈ సంవత్సరం అంతట్లో రాజులుగా జీవించినామా, రాజకుమార్తెలుగా జీవించినామా, రాజులైన యాజకులుగా జీవించినామా? ఎంత పడిపోయాం, ఎంత ఓడిపోయాం. దాసులుగా, పనివారిగా, బంధించబడిన వారుగా, దేవుడికి దూరమైన వారుగా, అవిధేయులుగా, తర్వాత అబద్ధమాడేవారుగా, చెరువు చేసిన పిల్లలముగా, దైవోగ్రతకు పాత్రమైన వారిగా జీవించిన సిలువ దగ్గరికి వస్తూ యేసుప్రభు నీ సిలువే నాకు శరణ్యం, నీ సిలువే నా దాగుచోటు, నీ సిలువ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు, నన్ను రాజులుగా నువ్వు చేసినావు, కానీ దానికి తగినట్టు నేను జీవించలేకపోయాను. ఈ మధ్యాహ్నం నీ బలను సమీపిస్తున్నాను.
రాజా, నజరేయుడా, యూదుల రాజా, యేసు ప్రభువా, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చు, నన్ను పరిశుద్ధపరచు, ఏకంగా పాలు పొందేటట్టు చేయి, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధం చేయి. నువ్వు మొదట యేసుప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీదకి కన్య గర్భాన్ని వచ్చినాడు. రెండవసారి ఆయన వచ్చేటప్పుడు మేఘమండలం మీద వస్తాడు. ఇప్పుడు కన్య గర్భాన్ని రాడు. బెత్లెహేముకి వెళ్ళాల్సిన పని లేదు. తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేముకి వెళ్ళారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఉన్న స్థలంలోనికి వెళ్ళారు. గొర్రెల కాపర్లు ఆయన ఉన్న స్థలంలోనికి వెళ్ళారు. ఇప్పుడు మనము ఈ బెత్లెహేముకి వెళ్ళడమో, మనం ఈ యెరూషలేము దగ్గర ఉన్న యూదా దేశ బెత్లెహేముకి వెళ్ళాము. మనము ఎదురు చూస్తున్నాం. దృఢమైన, నిశ్చలమైన, నిర్జలమైన, పరిశుద్ధమైన పట్టణం, అక్కడికి వెళ్ళబోతున్నాం. అది అగ్ని ఆరదు, పురుగు చావని నరకం కాదు. అది పరలోకం, దేవుని మహిమగల దేశం. పాపలమై పడి చెడి అలా కొట్టుకొని తిరుగుతూ పాతాళం వైపు పరుగులు తీస్తున్న మనల్ని ఆయన ఈ భూమి మీద జన్మించి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్య ప్రాప్తులుగా చేశాడు. దైవమా, ఈ ప్రేమ కొరక ఏం చెల్లించగలం? నిస్వార్థమైన ప్రేమ, నింగి నుండి భూమికి దిగి వచ్చిన ప్రేమ, దైవ ప్రేమ, శిలువ ప్రేమ, క్రీస్తు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణముగా చూసుకునే ప్రేమ, పరలోకానికి చేర్చే ప్రేమ, అదే యేసు ప్రేమ. ఆ ప్రేమను తలపోసుకొని బల్లలో పాలు పొందినట్లు ఆయన మనకు సహాయం చేయనుగా.